श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। భగవానుడు పలికను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసి కాలేడు, సన్యాసియు కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగి కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినదియే యోగము అని తెలుసుకొనుము. ఏలనన సంకల్ప త్యాగము చేసిన వాడెవ్వడునూ యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మనశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణంలో వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైనటువంటి పురుషునకు సర్వసంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తతోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుషులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను. తమను తామే అధోగతి పాలు కారాదు, తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఇది అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకం. వాడిని వీడిని నిందించుకోవడం కాదు, ఎవడికి వాడే శత్రువు, ఎవడికి వాడే మిత్రువు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన మానవుడు, జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపిన వాడు తనకు తానే శత్రువు. సో మనలోనే మిత్రువు, మనలోనే శత్రువు ఉన్నాడన్నమాట. అనగా జితేంద్రియునకు మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనములకు అవరోధకములుగా నిలుచును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. శీతోష్ణములు, సుఖదుఖములు, మాన అవమానములు మున్నగు ద్వంద్వ విషయములందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి చలించకుండా ఉండి ఆ ద్వంద్వముల పట్ల స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యం అనేది ఏది కూడా ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునివాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును. అంటే ద్వంద్వములకు అతీతముగా వీడు వాడుని తేడా లేకుండా అందరి యందును కూడా సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు.
योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकी यत चित्तात्मा निराशीरपरिग्रहः శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకుని వాడు, ఆశారహితుడు, భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు అయినటువంటి యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని ఏకాంతముగా ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయా కాలానుగుణముగా కొన్ని ఉదాహరణలను సోదాహరణముగా కృష్ణుడు వివరించాడు. ప్రస్తుత కాలానుగుణంగా ఆయన చెప్పిన విషయాన్ని పట్టుకుని నడవాలి. జింక చర్మము అన్నారు కదా అని చెప్పేసి జింకల కోసం వెళ్తే లోపలికి వేస్తారు. అర్థం చేసుకోవాల్సింది విషయము, విశేషం, నాన్సెన్స్ కాదు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనం పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందు ఉంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలెను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చాన్ అవలోకయన్. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కులకు పోనీయకుండా తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలెను. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైనటువంటి నన్నే అంటే శ్రీకృష్ణున్నే ఆ యొక్క స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి అతని యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైనటువంటి శాంతిని పొందవచ్చును. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నతః నచ అతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించిన వానికిని, ఎల్లప్పుడూ మేల్కొని ఉండు వాడికిని ఈ యోగ సిద్ధి కలగదు. చూసారా ఇక్కడ పాయింట్? ఇష్టం వచ్చినట్లు తిన్నవాడు, అస్సలు తిననివాడు, ఇష్టం వచ్చినట్లు పడుకునేవాడు, ఎప్పుడుకి పడుకోకుండా ఉండనివాడు, ఎప్పుడు మేల్కొనేవాడు, వీళ్ళందరికీ కూడా ఈ యోగ సిద్ధి కలగదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందును, కర్మాచరణముల యందును, జాగృత స్వప్నాదుల యందును యథా యోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖ నాశకమగు ధ్యాన యోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహ రహితుడగును. అప్పుడతడు యోగాయుక్తుడు అనబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్నటువంటి చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యానయోగ సాధనచే నిగ్రహించబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి
ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని అందే స్థితుడయ్యున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వార్చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్నటువంటి యోగిని ఎట్టి బలవద్ దుఃఖములను కూడా చలింప చేయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణ చేతసా. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షాత్కార రూప స్థితిని యోగము అని తెలపబడెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్పము వలన కలిగినటువంటి కోరికలన్నింటినీ కూడా నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములనన్నింటినీ కూడా అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించవలసిన అవసరం ఉన్నది. శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయములను ఏమాత్రము చింతన చేయరాదు. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచూ ఉండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలెను. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడు పాపరహితుడు, రజోగుణము శాంతమైన వాడు అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడు, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడు అగు యోగి బ్రహ్మానందమును పొందును, శాశ్వతానందమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము కూడా ఆత్మను పరమాత్మ యందే లగ్నమునర్చుచు పరమాత్మ ప్రాప్తి రూపమైనటువంటి అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మ గలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణుల యందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ ఆత్మయందు కల్పితములుగాను భావించుచు చూచును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సకల ప్రాణుల యందును ఆత్మ రూపమునున్న నన్ను చూచు పురుషునకు కృష్ణుని చూచిన పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగా నన్ను ఉన్నట్లుగా చూచువానికి నేను అదృశ్యుడును కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజతి ఏకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే.
భగవంతుని యందు ఏకీభావ స్థితుడైనటువంటి పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమున ఉన్నటువంటి సచిదానంద ఘన రూప వాసుదేవుడే అయ్యున్నటువంటి నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అర్జున, సర్వ ప్రాణులను తన వలె సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ అర్జునుడికి సంశయం కలిగింది. ఏమంటున్నారంటే ఆయన, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చంచల స్థితిలో ఉన్నది కదా నాకు, సో ఆ మనశ్చంచల్య కారణమున తెలుసుకోలేకపోవచ్చున్నాను. చెప్పు. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, అంటే బాగుగా మధించు స్వభావము కలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కరెక్టే అర్జున, నువ్వు చెప్పింది నిజమే. హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకునుట మిక్కిలి కష్టమే. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దాన్ని వశపరుచుకునుట సాధ్యమే. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకునని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టం. మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయమని కృష్ణుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అప్పుడు మళ్ళీ అర్జునుడు ఏమంటున్నారంటే, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధర్ములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందు ఉండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును, అంటే భగవత్ సాక్షాత్కారము పొందనటువంటి వాడి పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాడు అర్జునుడు. కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. హే మహాబాహో, అతడు అంటే ఎవడు? యోగ భ్రష్టుడు, భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారిన వాడై, ఆశ్రయరహితుడై అంటే ఆలంబనము లేనివాడై, ఉభయ భ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలుగాడు గదా. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హసి అశేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. అలా అడుగుతూ బ్రహ్మ సాక్షాత్కారం పొందలేనివాడు లేదా ఆ ప్రాసెస్లో, ఆ సాధన చేస్తున్న ప్రాసెస్ల మధ్యలో దారి తప్పిన వాడు, వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులు అంటే అధోగతి పాలైపోతారా ఏంటి? స్టార్ట్ చేయటము, ఎండ్ చేయటము, మధ్యలో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, ఆరంభింపరు నీచ మానవులు అన్న టైప్లో. సో విఘ్నాయక్తులై మధ్యములు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో, ఈ సందేహం ఉందో, దీన్ని నువ్వు మాత్రమే నివృత్తి చేయగలవు, నువ్వు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు, నీకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు నా ఈ సందేహాన్ని నివృత్తి చేయటము అని చెప్తున్నాడు అక్కడ అర్జునుడు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అప్పుడు ఓ పార్థ, కృష్ణుడు అంటున్నారు, ఓ పార్థ, అట్టి అంటే ఎవరైతే ఆ బ్రహ్మ సాక్షాత్కారము పొందలేకపోయిన వాడు లేదా యోగ భ్రష్టుడో వాడు
ఆ పురుషుడు ఈ లోకమును గాని పరలోకమును గాని అధోగతి పాలుగాడు. ఎందుకంటే నాయన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవడూ కూడా దుర్గతి పాలుగాడు. ప్రయత్నం అనేది చేస్తున్నాడు కదా భగవంతుని చేరుకోవడానికి. సో ఇక్కడ కృష్ణుడు ఎంత దయాళువై మనకి విషయం చెప్తున్నాడంటే ఆ సాధకుడిని ఆయన యొక్క దాన్ని ఏమంటారు, ఆయన ఉద్ధాన స్థితి లేదా ఉద్ధాన పతన స్థితికి అతీతముగా ఈ లోకమును కానీ పరలోకమును కానీ అటువంటి వాడు అధోగతి పాలుగాడు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, చూసారా ఇక్కడ యోగ భ్రష్టుడుకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నులైన గృహమున జన్మించును. అంటే మోక్షం అనేది రాకపోవచ్చు కానీ ఉత్తమ జన్మలు ఉత్తమ గతులు మాత్రం యోగ భ్రష్టులకు కలుగుతాయి. అంటే యోగ సాధన అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. దాంట్లో మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామా, డిస్టింక్షన్లో పాస్ అవుతామా తర్వాత విషయం. యోగాభ్యాసము అనేది ఉండాలి. బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి నిరంతరం తప్పిస్తూ ఉండాలి. అట్టి వారికి సద్గతే ఉంటుంది అనేది ఇక్కడ కృష్ణుని యొక్క ప్రమాణం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయినటువంటి పురుషుడు ఆ పుణ్య అంటే ఊర్ధ్వలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. కానీ లోకమునందున్న ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అచ్చట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప. సో అటువంటి యోగభ్రష్టుడు యోగి కుటుంబమునే పుట్టాడే అనుకుందాం. పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందుతాడు. ఆ పూర్వజన్మ వాసనలు అంటాం కదా, వాటి వలన చాలా సులువుగా నేర్చుకోగలడు అనమాట ఏవైనా విషయాలు. సో ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటేనూ అధికముగా సాధన చేయును. అంటే దాన్ని ఏమంటారంటే ఏ వాసనలతో, ఏ కోరికతో, ఏ జ్ఞాన సాధన ఆ తృష్ణతో ఆ యొక్క జీవుడు వెళ్ళిపోతాడో మళ్ళీ దాన్ని కంటిన్యూగానే పుడతాడు అని. సో అందుకనే కనీసం చర్మాంకంలోనైనా నామజపం చేయమంటారు, నారాయణ అనమంటారు. కానీ అదంత ఈజీ కాదనుకోండి. కాకపోతే ఈ భగవత్ జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞాన సంబంధిత విషయాల పట్ల విపరీత సాధన చేయువాడు ఒకవేళ సగంలోనే ఆగిపోతే శరీరం నుంచి బయటకు వచ్చేస్తే మరలా దానికంటే రెట్టింపు వేగంతో నేర్చుకోవడానికి ఉత్తమమైనటువంటి సాధనం మరొక శరీరంని ఆశ్రయిస్తాడు యోగుల వంటి కుటుంబాల్లో జన్మించి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడవుతాడు. మరియు సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలములను అధిగమించును. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కార ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేనే శ్రేష్ఠుడు. ఎవరు? యోగి. సకామ కర్మలను ఆచరించు వారి కంటేనూ శ్రేష్ఠుడు అని ఇక్కడ భావించవలను. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము.
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావనముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణములను కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఆ విధముగా 6వ అధ్యాయము కూడా పూర్తయింది. భగవంతుడి యొక్క దయ వలన సర్వం శ్రీకృష్ణార్పణం వస్తే